హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని. ఇది నా ఫస్ట్ వీడియో అండి, అండ్ ఐఎమ్ స్టార్టింగ్ విత్ హెల్దీ రెసిపీ. ఇది వచ్చేసి గ్రనోలా బార్. దీన్ని ఎనర్జీ బార్, ప్రోటీన్ బార్ అని కూడా అంటారు. ఫుల్లీ లోడెడ్ విత్ హెల్త్ అండ్ టేస్ట్. ఒక్కసారి మీరు తప్పకుండా ఇది ట్రై చేయాలి. పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చుతుందండి. ఎస్పెషల్లీ మార్నింగ్స్ చాలా సేషియేటింగ్గా ఉంటుందో తింటే, ఒక్క చిన్న బార్ తింటే. ఓకే, సో దీని గురించి మనము ఒక ప్యాన్లో 2 cups ఆఫ్ ఓట్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే, మంచిగా అవి బాగా వేగాలి. తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ అదే ప్యాన్లో మనం వచ్చేసి ఒక 1 cup ఆఫ్ చాప్డ్ లేదా క్రష్డ్ ఆల్మండ్స్ని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 cup పంకిన్ సీడ్స్, 1/2 cup సన్ఫ్లవర్ సీడ్స్ వేసి మంచిగా వేయించుకోవాలి టిల్ దే టర్న్ క్రిస్పీ. ఆల్సో తర్వాత మనము 1/8 cups చొప్పున కొన్ని సీడ్స్ వేస్తాం. లైక్ ఫ్లాక్స్ సీడ్స్ 1/8 cup, నెక్స్ట్ చియా సీడ్స్ 1/8 cup. ఓకే, ఇవి కూడా బాగా వేగిన తర్వాత లాస్ట్లో మనము సెసమీ సీడ్స్ కూడా ఒక 1/8 cup వేసుకుంటాం. మీ దగ్గర వైట్ సెసమీ సీడ్స్ ఉన్నా సరే, బ్లాక్ సెసమీ సీడ్స్ అయితే ఇంకా చాలా మంచిదండి. నా దగ్గర వైట్ ఉన్నాయి కాబట్టి నేను వైట్ వేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇది లాస్ట్లో వేయండి, తొందరగా వేగిపోతాయి. ఓకే, సో ఇవి మంచిగా వేయించుకొని ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా మనము బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. హార్డ్ కోర్ రూల్ ఏం లేదండి. ఇప్పుడు నట్స్లో కూడా మీరు వాల్నట్స్ అలా కూడా వేసుకోవచ్చు. ఓకే, క్యాష్యూస్ అవాయిడ్ చేయండి, దే ఆర్ నాట్ మచ్ ఆఫ్ అ నీడ్. దీంట్లోనే 1/2 cup ఆఫ్ క్రాన్బెర్రీస్ వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే ఆప్రికాట్స్, డ్రైడ్ ఆప్రికాట్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక 4 చాప్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు గ్రైండర్ జార్లో 2 cups ఆఫ్ సీడ్లెస్ డేట్స్ని ఒక 1 to 2 teaspoons వాటర్ అవసరం పడితే దాంతో గ్రైండ్ చేసేసి మెత్తగా అదే డ్రై ప్యాన్లో పేస్ట్ ప్లస్ అన్స్వీటెడ్ పీనట్ బటర్ వేసుకోవాలి. నా దగ్గర ఈ క్రంచీ వెరైటీ ఉండేనండి, మీకు చిన్న చిన్న పీనట్ పీసెస్ కూడా ఉంటాయి. దీన్ని చాలా లో ఫ్లేమ్ మీద స్లోగా చక్కగా షైనీ టెక్స్చర్ ప్యాన్ని లీవ్ చేసేంత వరకు చక్కగా దాన్ని వేయించుకోవాలి. ఓకే, తర్వాత ఇదంతా కూడా మళ్ళీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మంచిగా కలపాలి. అండ్ ఇదే టైంలో మనము దీంట్లో 1 teaspoon అంతా వనిలా ఎసెన్స్ అండ్ 1/2 to 1 teaspoon ఆఫ్ సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నీ కూడా చాలా మంచిగా కలపాలండి అంటిల్ ఇట్ గెట్స్ అ బైండింగ్ టెక్స్చర్. ఆ తర్వాత ఏదైనా ఒక కంటైనర్లో, లైక్ నేనైతే ఇప్పుడు ప్లేట్ తీసుకున్నాను, దాని మీద బటర్ పేపర్ వేసేసి ఇది మొత్తం మిక్స్చర్ని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పాచులా తోటి మనము దీన్ని లెవెల్ అప్ చేసుకోవాలి. మంచిగా మొత్తం అంతా కూడా లెవెల్ చేసేసి దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 4 hours, మినిమం 4 to 5 hours మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి. మంచిగా సెట్ అయిపోతుంది. ఆ తర్వాత మనము బయటకు తీసి దాన్ని బార్ షేప్లో కట్ చేసుకోవాలి. లైక్ బార్ ఆర్ డైమండ్ షేప్, వాట్ ఎవర్ మీకు కావాల్సిన షేప్లో మీరు దాన్ని కట్ చేసుకొని తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో హ్యాపీగా 15 to 20 days ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి. పిల్లలకి కానీ మీరు కానీ 1 bar ఎర్లీ మార్నింగ్ మీరు తీసుకుంటే యూ విల్ సీ ద డిఫరెన్స్ ఇన్ యువర్ స్కిన్, హెయిర్ అండ్ ఓవరాల్ హెల్త్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.